ప్రముఖ నటుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన కుమారుడిని స్కూల్లో చేర్పించేందుకు హైదరాబాద్ వచ్చారు. పటాన్చెరు సమీపంలోని ఇక్రిషాట్లో ఉన్న ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ హైదరాబాద్ అనగా ఐఎస్హెచ్లో తన కుమారుడిని చేర్పించారు. అక్కడ మొదట అడ్మిషన్ తీసుకోవడానికి 10 లక్షల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇక ఏడాది ఫీజులు ఇతర ఖర్చులు కలిపి 10 లక్షల వరకు ఖర్చు అవుతుందని అంచనా. అంటే ఏటా 20 లక్షలు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఈ స్కూల్లో ఫీజుకు తగ్గ ప్రమాణాలు ఉంటాయి. ఇటీవల కాలంలో సినీ సెలబ్రిటీలంతా ఇక్కడే చదివిస్తున్నారు. మహేష్ బాబు కుమారుడు ఇక్కడే చదివి పై చదువుల కోసం విదేశాలకు వెళ్లారు. అల్లు అర్జున్ పిల్లలు కూడా ఇక్కడే చదువుకుంటున్నారు. ఇదొక ప్రతిష్టాత్మకమైన నాన్ ప్రాఫిట్ ఇంగ్లీష్ మీడియం అంతర్జాతీయ పాఠశాలగా చెప్తారు. 1981లో దీన్ని స్థాపించారు. విదేశీ విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్యను కొనసాగించాలనే భారతీయ విద్యార్థుల కోసం ఈ స్కూల్ ప్రత్యేకంగా గురుకులం రూపొందించింది. ఇది న్యూ ఇంగ్లాండ్ అసోసియేషన్ ఆఫ్ స్కూల్ అండ్ కాలేజెస్ అలాగే కౌన్సిల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ద్వారా అక్రిడేషన్ పొందిన పాఠశాల. ఇందులో విద్యార్థులు వివిధ దేశాల నుండి వచ్చిన వారు ఉంటారు. మొత్తం 400 మంది విద్యార్థులు ఉంటే అందులో 23 దేశాలకు చెందిన వారే ఉంటారు. 34% సిబ్బంది 12 విభిన్న దేశాల నుంచి వచ్చిన అంతర్జాతీయ ఉపాధ్యాయులు. 10 ఎకరాల విశాలమైన క్యాంపస్లో డిజిటల్ క్లాస్ రూమ్స్, లైబ్రరీ, ల్యాబొరేటరీస్, 4 అవుట్డోర్ ఫీల్డ్స్, మల్టీపర్పస్ జిమ్, ఆడిటోరియం ఈ స్కూల్ ప్రత్యేకత. విద్యార్థులను అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల్లో చేరేలా ఎడ్యుకేషన్ ఉంటుంది. రైట్ ఫిట్ విధానం ద్వారా ప్రవేశాలు ఇస్తారు. పాఠశాల విద్యా విధానంలో సర్దుకుపోయే విద్యార్థులకు ప్రాధాన్యత ఇస్తారు. భారతీయ పౌరులకు పరిమిత సంఖ్యలో సీట్లు అందుబాటులో ఉంటాయి. డబ్బులు ఉన్న వారందరికీ ఈ సీట్లు ఇవ్వరు.